హాయ్ వ్యూయర్స్, మన కస్టమర్ ఒకళ్ళు ఫోన్ చేసి థ్రెడ్ మనకి ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యింది కదా, చేంజ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ కంటిన్యూగా అవుతుంది కదా, కానీ నా మెషిన్ నీడిల్ థ్రెడ్ చేంజ్ అవుతుంది కానీ స్టిచ్చింగ్ అనేది అవ్వట్లేదు, మళ్ళీ నేను వెళ్ళి స్టార్ట్ చేస్తే కానీ స్టిచ్చింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫోన్ చేసి అడిగారు. అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. అలా కాకుండా ఏం చేయాలి, ఎందుకు అలా వస్తుందో కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, మనకు ఫోర్త్ ఆప్షన్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఏ అని ఉంది కదా, చూడండి మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఏ అనే వచ్చింది, చూడండి మళ్ళీ ప్రెస్ చేస్తే ఎం వచ్చింది. ఈ ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకుంటే మనకి అలా ఎందుకు వస్తుందో మీకు అర్థమైపోయింది. మీ మిషన్ కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తే కనుక, అలా వస్తే కనుక ఇలా చేయండి, నేను చెప్పినట్టు చేయండి, మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది రాదు. చూడండి ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఏ ఉండి నీడిల్ టు నీడిల్ చేంజ్ అవుతుంది, ప్లస్ దీని పక్కన స్టిచ్చింగ్ సింబల్ ఉంది చూడండి, దీని పక్కన ఓన్లీ నీడిల్ టు నీడిల్ చేంజ్ అవుతుంది అంటే మాత్రమే ఉంది, దీని పక్కన ఎం ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఉంటే ఏంటంటే దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ లో ఉన్నట్టు అంటారు. ఓకేనా, ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్. ఇది ఎలా ఉంటే సెమీ ఆటోమేటిక్ మోడ్ అంటారు. ఇది వచ్చేసి మాన్యువల్ మోడ్. ఓకేనా, ఇప్పుడు ఈ మూడు గురించి నేను మళ్ళీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటే ఫుల్లీ ఆటోమేటిక్ అంటే చూడండి, ఇక్కడ మనకు సింబల్ చూపిస్తుంది సరే, థ్రెడ్ అనేది నీడిల్ టు నీడిల్ చేంజ్ అయ్యింది, చేంజ్ అయిన తర్వాత కూడా ఆఫ్టర్ అదే స్టిచ్ చేసుకుంటా ఉంటుంది. ఇట్లా ఉంటే స్టిచ్ చేసుకుంటా ఉంటుంది అని దాని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందనుకోండి, సెమీ ఆటోమేటిక్ అని చెప్పాను కదా, ఎలా ఉంటే నీడిల్ టు నీడిల్ మాత్రమే చేంజ్ అయ్యింది, కలర్ చేంజ్ అయ్యింది, బట్ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ అవ్వదు. మనం మళ్ళీ వచ్చి మనం ఇక్కడ మిషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఇక్కడ ఏముంది అనుకోండి, మాన్యువల్ గా ఉంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి, మనం మాన్యువల్ గా నీడిల్ టు నీడిల్ చేంజ్ అయ్యింది, నీడిల్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఏ నీడిల్ అయితే మనం చేంజ్ చేస్తామో ఆ నీడిల్ కి మూవ్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది, స్టార్ట్ కూడా మనం అనేది మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఓకేనా, మీరు ఎవరికైనా సరే మంచి తక్కువ బడ్జెట్ లో మంచి ఎంబ్రాయిడరీ మిషన్ కావాలంటే కనుక మనకి కనిపిస్తున్న నంబర్ కి ఫోన్ చేసి మీకు కావాల్సిన మిషన్స్ ని బుక్ చేసుకోండి. ఓకేనా, హ్యాపీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాగే మీకు మిషన్ సంబంధించి ఎలాంటిదైనా సరే సర్వీస్ గురించి అయినా, డౌట్స్ గురించి అయినా, ప్రాబ్లమ్స్ గురించి అయినా సరే నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.